అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈ సినిమా వయసెంత అనే కాన్సెప్ట్ గురించి ఒక సినిమా మీకు తెలియజేస్తాను. అది విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, అలాగే అందాల తార బి సరోజాదేవి, అలాగే కంచుకంఠం జగ్గయ్య గారు నటించినటువంటి సినిమా ఆత్మబలం. ఈ ఆత్మబలం చిత్రం చాలా ఆ రోజుల్లో చాలా విశేషమైనటువంటి ఆదరణ లభించింది. చాలా విజయాన్ని కూడా విజయ పదంలో కూడా నడిచిందన్నమాట సినిమా. ఈ చిత్రానికి సంగీత దర్శకులు కేవి మహాదేవన్ గారు అప్పటికే చాలా అద్భుతమైనటువంటి పాటలన్నీ ఆయన కంపోజ్ చేశారు. ఆ విధంగా ఆయన ఈ సినిమాకి చేశారు. అయితే రచయిత ఆచార్య ఆత్రేయ గారు, పాటల రచయిత, ఆయన కూడా మంచి మంచి పాటలు ఇందులో రాశారు. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చట్టాపట్టలు వేసుకుంటూ చెట్టు నేడుకై పరిగెడుతుంటే, అదే పాట, అది నాకు సరిగ్గా గుర్తులేదు. అద్భుతమైన పాట అది. అలాగే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా మీకు అందరికీ తెలిసిన వాడైన విబి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు రెండవ సినిమా ఇది. ఈ సినిమా గురించి అనేకమైనటువంటి చాలా ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా ఇది పూర్తిగా చూడండి. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం సినిమా వెళ్ళిపోదాం. ఇక ఆత్మబలం సినిమా గురించి, కథ గురించి స్థూలంగా చెప్పాలంటే, ఇద్దరు హీరోల మధ్యన హీరోయిన్ నలిగిపోతూ అనేక సమస్యల్ని ఎదుర్కొంటుంది. కథలో అనేక మలుపులు ఉంటాయి. ఆ మలుపుల్లో నిజంగా వాళ్ళు ముగ్గురు నటించినటువంటి సన్నివేశాలు అంటే ఏఎన్ఆర్ అంటే నాగేశ్వరరావు గారు, అలాగే జగ్గయ్య, బి సరోజ చాలా అద్భుతంగా నటించారు. బి సరోజ, నాగేశ్వరరావు గారు వాళ్ళు అంటే నేను పాత్రల పేరు కాకుండా మామూలు ఆర్టిస్టుల పేర్లే చెప్తున్నాను. నాగేశ్వరరావు గారు, బి సరోజ ప్రేమించుకుంటారు. అయితే వారికి మధ్యలో ఈ జగ్గయ్య గారు వచ్చి ఆమెను ప్రేమిస్తాడు అన్నమాట. ఆమెను ప్రేమించడం వల్ల ఆమె ఏమో అతన్ని ప్రేమించదు. ఈ మధ్యలోనే ఈ స్ట్రగుల్స్, ఇద్దరి మధ్యన పెద్ద స్ట్రగుల్ ఏర్పడి బాధపడుతూ ఉంటారనమాట. అలాగే ఈ సినిమాకు నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది ఆయనకి రెండో సినిమా పనులన్నీ చురుగ్గా చేసుకోవాలనే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న రాజేంద్ర ప్రసాద్ గారికి నిర్మాతగా ప్రధాన భాగస్వామి అయినటువంటి పర్వతనేని రంగారావు గారు హఠాత్తుగా మరణిస్తారు. దాంతో రాజేంద్ర ప్రసాద్ గారు నిలువున కుప్పకూలిపోతారు. అయితే తర్వాత మిగతా భాగస్వాములు కూడా ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతారు, ఇక మేము ఉండవని. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఒంటరి అయిపోతారు, మిగిలిపోతారనమాట. అప్పుడు ఆయన చేస్తే సినిమా చేయాలి, లేకపోతే ఊరు వెళ్ళిపోవాలి అనుకున్నారు. ఆయన మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, గుండెల నిండా ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్ళీ సినిమా మొదలు పెడదామని అనుకుని సినిమా స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్న పలంగా కథ కావాలంటే అప్పట్లో తెలుగు సినిమా వాళ్ళందరికీ కలకత్తాయే కల్పవృక్షం. కలకత్తా వీళ్ళు అక్కడ తీసుకునేవారు. అక్కడ ఆయన ఒక సినిమా చూశారు. ఆ సినిమా పేరు అగ్ని సంస్కార, అంటే మలయాళం సినిమా అది. ఆ సినిమా చూశారు. ఆ సినిమా ఆయనకు చాలా బాగా నచ్చిందనమాట. వెంటనే ఆ సినిమా నిర్మాత దగ్గరికి వెళ్ళి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకొని ఆనందంతో చెన్నైలో దిగారు. దాన్ని అర్జెంటుగా అక్కినేని వారికి చూపించాలి అని ప్రయత్నం చేసి ఆయనకు చూపించారు. అక్కినేని చూసిన తర్వాత వెంటనే గ్రీన్ సిగ్నల్ చేశారు. చాలా బాగుంది, ఈ సినిమా మనం చేద్దామని చెప్పి అన్నారు. ఇక ఆత్మబలం సినిమా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు అన్నీ మొదలైపోయినాయి. చాలా మంచి హుషారుగా ఉన్నారన్నమాట యూనిట్ అంతా. అప్పుడు ఇంకా అందరూ ఆర్టిస్టులు, అందరూ టెక్నీషియన్స్ అందరూ కూడా సెలెక్ట్ అయిపోయారు.
హీరోగా అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే దర్శకులుగా వి మధుసూదనరావు గారు, కేవి మహాదేవన్ గారి సంగీతం, అలాగే ప్రధాన హీరోయిన్గా బి సరోజిని ఎన్నుకున్నారు. హీరోగా అక్కినేని జగ్గయ్య గారికి ఇందులో విభిన్నమైన పాత్ర ఉంది, చాలా అద్భుతమైన పాత్ర అది. అలాగే నటుల అందరినీ ఎన్నుకున్నారు. ముఖ్యంగా విక్టరీ మధుసూదనరావు గారు అద్భుతమైనటువంటి డైరెక్టర్, ఆయన్ని ఈ సినిమాకి ఎన్నుకున్నారనమాట. అయితే ఇంత సంతోషంగా ఉండే సమయంలో ఒక పిడుగు లాంటి వార్త వచ్చి ఆయనకు తగిలింది, వివి రాజేంద్ర ప్రసాద్ గారికి. ఏమిటంటే ఆ వార్త, అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాసు వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఇక ఏ నిర్మాత అయినా సరే ఆయనతోటి షూట్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళి చేయాలి. అంత అద్భుతమైనటువంటి సినిమా, మంచి ఊపిలో ఉన్నటువంటి సినిమాకి ఆ రకమైన ఇబ్బంది కలగడంతో సరే తప్పదని చెప్పి ఆలోచించి అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళారు. అయితే కేవి మహాదేవన్ గారితో సిట్టింగ్లో కూర్చునేటప్పుడు, మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చునేటప్పుడు ఆయన ఏమన్నారంటే, సిచ్యుయేషన్స్ సరిగ్గా లేవు, నాకు సిచ్యుయేషన్స్ పూర్తిగా రాసిస్తే నేను పాటలు కంపోజ్ చేస్తానన్నారు. అలాగే వారంతా మళ్ళీ సిచ్యుయేషన్స్ రాసిచ్చిన తర్వాత చాలా ఆయన ఒప్పుకున్నారు, మంచి పాటలు చేశారు. చిటపట చినుకులు పడుతూ ఉంటే అన్న పాటకు థాట్ ఎలాగొచ్చిందంటే, నిర్మాత ఆత్రేయ గారు కారులో వెళ్తుండగా సరిగ్గా అదే సమయంలో అక్కడ రోడ్డు పక్కన వర్షం కురుస్తుంటే అక్కడ పనిచేసుకునే స్త్రీలు పురుషులు వర్షానికి చెట్టు నీడకు పరిగెడతారు. అప్పుడు పుట్టింది ఆ థాట్. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే అనే పాట. ఆ తర్వాత ప్రతి తెలుగువాడి గుండెల్లో ఆ పాట నిలిచిపోయింది. ఆత్మబలం సినిమా హైలైట్ అయింది. అలాగే ఇందులో ఇంక మరో పాట ఉంది, సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు అని. అప్పట్లో మంచి ఆర్టిస్ట్, ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ అయింది ఆవిడ. వాణిశ్రీ గారును జగ్గయ్య గారి మీద ఆ పాట షూట్ చేశారు. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు. ఇంతకీ ఈ సినిమా వయసు ఎంత అని అనుకుంటే దాదాపు 61 సంవత్సరాలు దాటుతున్నది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయన్నమాట. ఇందులో కొన్ని సీన్లు, ఒక సాంగ్ ఉంటుందన్నమాట, ఎక్కడికి పోతావు చిన్నవాడ అనే సాంగ్ ఒకటి ఉంటుంది. అందులో నాగేశ్వరరావు గారు, జగ్గయ్య, బి సరోజ నిజంగా ఆ పాటకు వాళ్ళు చూపించినటువంటి హావభావాలు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతం అన్నమాట. అలాగే చిట్టపట్ట చినుకుల పాట కూడా చాలా అద్భుతంగా వారు చేశారు. సినిమాకి హైలైట్ అయిపోయింది ఆ పాట. ఆ పాటతో పాటు ఒక సోగ్గాడే చిన్ననాయన అనే పాట కూడా, ఈ రెండు హైలైట్ సాంగ్స్ అందులోను. అయితే నాగేశ్వరరావు గారు ఈ సినిమా విషయంలో ముందు కొంచెం అంటే వెనక ముందు ఆడారు. ఎందుకంటే సినిమా కొంచెం ఆయనకు ఎందుకనో కొంచెం అనుమానించారనమాట సినిమా. కానీ నచ్చ చెప్పిన తర్వాత ఈ సినిమా చేశారు. ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. నిజంగా ఆ రోజుల్లో ఆత్మబలం సినిమా అంటే సోగ్గాడే చిన్ని నాయన ఒక పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు అనే పాట, అలాగే ఇంకా ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి మంచి. అవే కాకుండా అన్నీ ఆత్రేయ గారు చాలా అద్భుతంగా రాశారు ఆ పాటలో. ఇక మాటల విషయానికి వస్తే చక్కటి మాటలు అన్నమాట. అన్నీ వినసొంపైనటువంటి డైలాగ్స్ రాశారు. చిన్న పదాలతో పెద్ద అర్థాలు వచ్చేలాగా మాటలు, సిచ్యుయేషన్ తగినట్టుగా ఉండేటటువంటి సాంగ్స్. ఆ సాంగ్స్కి ఏ రకమైనటువంటి బాణీలు కట్టాలి, ఏ రకమైనటువంటి రాగాలు కూర్చాలి అనేది చక్కగా చేశారు మహాదేవన్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇస్తే ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చేయగలను. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. నా రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి, చేస్తాను. సెలవు, నమస్తే.